పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత మాట్లాడుకున్నా ఒక నిస్వార్థమైనటువంటి నాయకుడి గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదంటారు. నిజంగా ఎవరైనా సరే అధికారంలో లేనప్పుడు ఒకలా ఉంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళల్లో అహం కావచ్చు, అధికార దాన్ని యూజ్ చేసుకుంటున్నామని ఎంజాయ్మెంట్ కావచ్చు, అన్నీ కూడా వాళ్ళలో ఎక్కువ అయిపోతూ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అన్నిటికీ అతీతంగా ఉండేటువంటి వ్యక్తి. ఆయన చూడని స్టార్డమ్ లేదు, ఆయన చూడనటువంటి లగ్జరీ లైఫ్ లేదు. అన్నీ వదులుకుని ఆయన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎన్నో తిట్లు తింటూ ఎన్నో అవమానాలు పడుతూ వచ్చినటువంటి వ్యక్తి. ఒక దశాబ్ద కాలం యుద్ధం చేసి వచ్చినటువంటి వ్యక్తి. 2018లో ఆయన ఇదే ఇక్కడ కురిడి గ్రామం, నాకు తెలిసి ఇది కురిడి గ్రామంకి వెళ్ళారు. అక్కడ ఆయన అది కురిడి గ్రామానికి వెళ్ళి అక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ టైంలో మనకు తెలుసు ఒక లేడీ కూడా నా కొడుకు వస్తాడు, నా పెద్ద కొడుకు వస్తాడు అని చెప్పి ఒక బలమైనటువంటి సంకల్పాన్ని, నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారి మీద పెంచుకుంది. ఈరోజు ఆ నమ్మకమే, ఆ నిజాయితీ గల నాయకుడు గెలుపుకి వాళ్ళ ఆశీర్వాదమే అయిందేమో, తోడైందేమో. అలాంటి సంకల్ప బలం నిజంగా చూడండి, వాళ్ళ ఆనందం నిజంగా చెప్పలేంది, అసలు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేంది. ఆ తల్లి ఎంత తన సొంత కొడుకుతో పక్కన కూర్చొని మాట్లాడుతున్నట్టుగా, రాములమ్మ అంట ఆమె గతంలో కూడా మాట్లాడింది. నా పెద్ద కొడుకు వస్తానని చెప్పి నాకు మాట ఇచ్చాడు, వస్తాడు, వచ్చి తీరుతాడు అని అన్నట్టుగానే ఆయన గతంలో కూడా వెళ్ళటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి గతంలో నిజంగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2018లో ఇచ్చినటువంటి మాట కదా, నేను మళ్ళీ వస్తానని అప్పట్లో చెప్పారు. వచ్చిన తర్వాత కదా ఏమొస్తారులే, అప్పుడు ఇచ్చిన మాటని ఎవరు గుర్తుపెట్టుకుంటారులే, మిగతా రాజకీయ నాయకుల్లాగా ఆయన కూడా అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన వేరు, మిగతా రాజకీయ నాయకులు వేరు, ఆయన నాయకుడిగా వేరు. ఆయన నాయకుడు, ప్రజలలోంచి వచ్చినటువంటి, ప్రజల కష్టాల్లోంచి పుట్టినటువంటి నాయకుడు. ఆయనకు కాకపోతే ఎవరికి తెలుస్తుంది? ఆ రాములమ్మ నిజంగా నా పెద్ద కొడుకు వచ్చాడు, నా పెద్ద కొడుకు వచ్చాడు అని ఎంత సంబరపడిపోతుందంటే నిజంగా చూడండి వాళ్ళ ఆనందం. ఆ తల్లి ఆవిడైతే ఆయన్ని ఏ రకంగా చూస్తున్నారో, వాళ్ళతో సెల్ఫీలు, ఆ గిరిజనులు అంటే పవన్ కళ్యాణ్ గారు కల్మషం లేని ఆ వ్యక్తుల్ని ఎంత, ఈ అబ్బాయి అయితే ఈ గతంలో 2018 పోరాట యాత్ర సమయంలో మార్షల్ ఆర్ట్ క్రీడాకారుని గుర్తించినాడు పవన్ కళ్యాణ్ గారు, ప్రోత్సహించారట. ఆ అబ్బాయి ఇది అప్పటి ఫోటో ఇది మళ్ళీ నిన్న కనపడితే మళ్ళీ ఏంటి ఎలా ఉన్నా, ఇదిగో ఇది అప్పట్లో పోరాట యాత్రకి సంబంధించినటువంటి విజువల్. మళ్ళీ నిన్న ఆయన మాట్లాడి గుర్తుపెట్టి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎవరు వెళ్ళలేనటువంటి రోడ్లు, ఎవరు సాహసం చేయలేనటువంటి దాన్ని పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నారంటే ఆయన ఆలోచన, ఆయన సేవ, ప్రజల పట్ల ప్రేమ ఏంటనేది ఆలోచించండి. ఈరోజు ఆ తల్లి ఆ రోజు వాళ్ళకి ఇచ్చినటువంటి మాటకి పవన్ కళ్యాణ్ గారు ఎంత బలంగా సంకల్పిస్తే అధికారంలోకి రాగానే సీఎం గారితో మాట్లాడి 40 కోట్లు ఎంతో ఉన్నాయండి, దాన్ని యూజ్ చేసుకోండి అంటే ఎక్కడ యూజ్ చేస్తారంటే మొట్టమొదట ఆయనకు వచ్చిన పేరు కూడా గిరిజన ప్రాంతాల్లో ఈ వీళ్ళకే ఇవ్వాలి అని చెప్పి, రోడ్లు వేయాలి అని. వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళకు ఒక అంబులెన్స్ కావాలి, వాళ్ళకు రోడ్డు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, తద్వారా వాళ్ళకి బయటకు వచ్చి వాళ్ళు జీవనాధారం పొందాలి, చదువుకోవాలి, ఉద్యోగాలు సంపాదించాలి, 10 మందికి ఉద్యోగాలకు ఇచ్చే స్థాయికి వాళ్ళు రావాలి అని కోరుకున్నటువంటి ఏకైక నాయకుడు. గిరిజనుల్ని మన దేశ సంపదగా, మన దేశ వారసత్వంగా చూసినటువంటి నాయకుడు ఆయన. వాళ్ళు బాగుంటేనే మన దేశం బాగుంటుంది అని నమ్మినటువంటి వ్యక్తి. అలాంటిది వాళ్ళ ఉన్నత స్థాయికి వెళితే వాళ్ళని చెడుగా గత 5 ఏళ్లుగా ఉపయోగించుకుని ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని మంచిగా ఉపయోగిస్తే ఎలాంటి అద్భుతాలు ఈ భారతదేశంలో చేయొచ్చో ఆయన ఈసారి చూపించబోతున్నారు. సో ఏదేమైనా గిరిజనులు ఈసారి వాళ్ళ సంకల్పమే పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ వరకు రప్పించింది. వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు అన్నీ కూడా ఈ 5 ఏళ్లలో 100% ఆయన రిజల్ట్ లాగే 100% తీర్చగలిగినటువంటి నాయకుడు. 5 ఏళ్లలో డెఫినెట్గా ఆయన వల్ల అవుతుంది, ఆయన వల్ల మాత్రమే అవుతుంది. ఇంకొకళ్ళు ఎవరైనా సరే నేను చెప్పలేను, కానీ ఆయన వల్ల మాత్రమే వాళ్ళ కష్టాలు తీరతాయని మాత్రం నమ్మచ్చు.